మహిళలకి భద్రత లేకుండా చేశారు గత ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు మహిళా రక్షణ కోసం మహిళా మంత్రి ఉన్నారు. అలాగే ప్రతి ఆడబిడ్డని కాపాడటానికి మా జగనన్న ఉన్నాడు అన్న విషయం తెలుసుకొని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అన్న వచ్చాడు, మా పెద్దాయన కొడుకు వచ్చాడని చెప్పి సంతోషంగా ఆనందంగా కేరింతలు కొడుతున్నారు అధ్యక్ష. మహిళా భద్రతకే కాదు అధ్యక్ష, ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ప్రతి మహిళా కాపురాలు చక్కదిద్దబడతాయి, ప్రతి మహిళా కుటుంబం సంతోషంగా ఉంటుంది అని ఈ సంక్షేమ పథకాలను చూస్తేనే అర్థమైపోతుంది అధ్యక్ష. ఎందుకంటే there is no chance of a welfare of the world unless the condition of a woman is improved. It's not possible for a bird to fly on one wing అని స్వామి వివేకానంద గారు చెప్పారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో మనం దగాపడ్డ ఆడపిల్లల అవస్థల్ని కల్లారా చూసాం అధ్యక్ష. అన్నా అని పిలిపించుకొని సున్నం పెట్టిన ముఖ్యమంత్రి గారిని చూసాం అధ్యక్ష. మహిళలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని చీటింగ్ చీఫ్ మినిస్టర్ ని కూడా మనం చూసాం అధ్యక్ష. ఎందుకు నేను ఇలా అన్నానంటే 85 లక్షల మంది డ్వాక్రా మహిళలకి 14,200 కోట్ల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మరి ఏ విధంగా ఎగ్గొట్టారో మనం అందరం కళ్ళారా చూసాం అధ్యక్ష. అలాగే వడ్డీ లేని రుణాలు ఇస్తామని 2,350 కోట్లు ఎగనామం పెట్టి డ్వాక్రా మహిళల్ని నట్టేట ముంచి ఈరోజు వాళ్ళని అప్పుల పాలు చేసి బ్యాంకుల్లో అప్పులు కూడా పుట్టని పరిస్థితి తీసుకొచ్చింది నిజం కాదా అని అడుగుతున్నా అధ్యక్ష. ఈ మధ్య నేను పేపర్లో చూశాను అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు తన ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టాడు అధ్యక్ష. ఈ ప్రజలు చీకొట్టిన వాళ్ళంతా ఒక చోట చేరి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన రైతులకి మనం ఇవ్వాల్సిన 10,000 కోట్లు ఇవ్వమని పోరాటం చేద్దామని నిర్ణయించారంట. ఇది చూసాక నాకు అనిపించింది అధ్యక్ష, వీళ్ళకి అసలు సిగ్గు శరం ఏదైనా ఉందా అని అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే రైతులకి రుణమాఫీ చేస్తానన్నది చంద్రబాబు, 1 విడత కాదు 5 విడతలని చెప్పి మోసం చేసింది చంద్రబాబు నాయుడు. 5 ఏళ్లుగా సీఎం గా ఉండి కూడా తను ఇచ్చిన హామీని నెరవేర్చలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబు నాయుడు. బోయపాటి సీనుతో యాడ్లు చేయించి 24,000 కోట్ల రుణమాఫీ చేశానని అబద్ధపు యాడ్లని మన ప్రజల మీద రుద్దింది చంద్రబాబు నాయుడు. అలాగే ఎన్నికల ముందు ఉత్తుత్తి జీవోలు ఇచ్చి మరి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసింది కూడా చంద్రబాబు. అలాంటి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తామని చెప్పడం ఎంతవరకు సబబని అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రోజు చంద్రబాబు నాయుడుతో సహా ఇక్కడున్న 23 మంది రైతులకి గుంజీలు తీసి చంపలు వాయించుకొని మేము తప్పు చేశాం, మిమ్మల్ని మోసం చేశాం, మమ్మల్ని క్షమించండి అని అడగాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఈ రోజు రైతులనే కాదు అధ్యక్ష, డ్వాక్రా మహిళలకి కూడా రుణమాఫీ ఎగ్గొట్టి వడ్డీ లేని రుణాలను ఎగ్గొట్టి మోసం చేసినందుకు పొర్లు దండాలు పెట్టి మహిళలకు కూడా క్షమాపణ చెప్పాలని, అలా కాకుండా మా పైన పోరాటాలు చేస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇలా దగాపడ్డ పరిపాలనతో మోసపోయిన మహిళల జీవితాల్లో ఈ గవర్నర్ గారి ప్రసంగంతో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆశలు నింపారనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే మహిళల కోసం విప్లవాత్మకమైన పథకాలకి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. అందులో ముఖ్యమైనది అమ్మ ఒడి. ఈ దేశంలోనే ఈ అమ్మ ఒడి అనేది ఆదర్శం కాబోతుంది అధ్యక్ష. ఇన్నాళ్ళు జబ్బు ఒక చోట చేస్తే మందు మరొక చోట వేసేవారు, కానీ ప్రజల నాడి తెలిసిన వైద్యుడు మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి బాల కార్మిక వ్యవస్థ సమూలంగా నిర్మూలించే విధంగా, బిడ్డల చదువుల కోసం రెక్కలు ముక్కలు చేసుకునే మహిళల కష్టాలు తీర్చే విధంగా ఈ అమ్మఒడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 15,000 ప్రతి తల్లి అకౌంట్ లో జనవరి 26 నుంచి వేస్తామని ప్రకటించడంతో ఒక్కసారిగా చదువుల విప్లవం మొదలవబోతుందనేది కూడా అందరూ చూస్తున్న నిజం అధ్యక్ష. నేను ఈ రోజు గంటాపదంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, ఈ అమ్మఒడి అనేది ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ లాగా దేశంలోనే ఒక ఆదర్శవంతమైన ఒక సంక్షేమ పథకంగా నిలబడిపోతుందని అధ్యక్ష. ప్రతి మహిళ ఇప్పుడు తమ బిడ్డల చదువు పైన ధీమాగా ఉండగలుగుతుంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం కూడా ఈ రోజు అందరూ చెప్తున్న నిజం అధ్యక్ష. అండ్ రెండోది చాలా ముఖ్యమైనది అధ్యక్ష, 45 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 4 ఏళ్లలో 75,000 రూపాయలు అందిస్తామని
చెప్పటం అధ్యక్ష. ఎందుకంటే జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రజా సంకల్ప యాత్రలో అనేక మంది మహిళలు ఆయన్ని కలవటం జరిగింది అధ్యక్ష. వాళ్ళ కూలీ కష్టాలు గాని, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కష్టాలు గాని, వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేక 45 సంవత్సరాల తర్వాత ఏ విధంగా వాళ్ళు తిండి లేక చూసే వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారన్న విషయం చూసి చలించిపోయిన నాయకుడి ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ 4 విడతలుగా 75,000 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఇవ్వాలనుకున్న విషయం అధ్యక్ష. దీనితో గ్రామీణ పేదరికాన్ని సమూలంగా నిర్మూలించే ఒక గొప్ప ప్రయత్నంగా ఇది మనం చూడొచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. అలాగే డాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు, అలాగే రుణమాఫీ 4 విడతలుగా పూర్తిగా చేసి ప్రతి మహిళని కూడా డ్వాక్రా మహిళని లక్షాధికారిని చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని తెలిసి చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే జీవోలు చట్టాలు అవసరం లేదు అన్న నమ్మకం ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి కూడా కలుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ గవర్నర్ గారి ప్రసంగం చూశాక ఈ రోజు ఆ నమ్మకం ప్రతి ఒక్కరికి బలంగా చేకూరిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఒక మహిళ తిండి, తన బిడ్డ చదువు తర్వాత తన కుటుంబం ఉండేదానికి ఒక గూడు అవసరమని తాపత్రయపడుతుంది అధ్యక్ష. తను ఒక్క పూట తినైనా మిగతా డబ్బులు పోగు చేసి ఒక ఇల్లు కట్టి తన కుటుంబం అంతా సంతోషంగా ఉండాలనుకుంటుంది అధ్యక్ష. కానీ ఆ కళని కూడా నెరవేర్చే బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు తన భుజాల మీద తీసుకుని 25 లక్షల ఇళ్లు 5 సంవత్సరాల కాలంలో మహిళల పేరుట కట్టి వాళ్ళకి ఇస్తానని కూడా ఆయన చెప్పిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా 5 ఏళ్లలో గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ ని మనం చూడబోతున్నాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్తున్నా అధ్యక్ష. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇవ్వాలని, ఆశా వర్కర్ల జీతాలు 10,000 పెంచాలని, అలాగే మహిళా పారిశుద్ధ కార్మికుల జీతాలు పెంచాలని, అంగన్వాడీ కార్యకర్తల వర్కర్ల జీతాలు పెంచాలని, అలాగే గిరిజన ఆశా వర్కర్ల జీతం 400 నుంచి 4,000 రూపాయలకి పెంచాలని, గ్రామ సచివాలయం వాలంటీర్లలో అధిక శాతం మహిళలకి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అండ్ అధ్యక్ష, నా ప్రసంగం మొదట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జనరేషన్ ని నడిపించే టార్చ్ బేరర్ అని ఇందుకే అన్నాను అధ్యక్ష. ఇంకో విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, అది మద్యపాన నిషేధం అధ్యక్ష, దాని అమలు గురించి అధ్యక్ష. టార్చర్ పాలకుడికి, టార్చ్ బేరర్ పాలకుడికి ఉన్న తేడా ఇదే అధ్యక్ష. పాదయాత్రలో ప్రతి గ్రామంలో కూడా మహిళలు బెల్ట్ షాపులకి ఏ విధంగా బలైపోతున్నారో చెబుతుంటే ఆ దీన గాథలు విని చలించిపోయారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కష్టాలు విని వాళ్ళ కన్నీళ్లు తుడవాలన్న ఉద్దేశంతో దశల వారీగా 5 ఏళ్లలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని ప్రకటించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల పసుపు కుంకుమలు నిలిపే దేవుడిగా ఈ ప్రకటన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆరాధిస్తున్నారన్న విషయం కూడా మీకు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే నా తోటి శాసనసభ్యులు ఇంతకు ముందే పసుపు కుంకుమ గురించి మీరు ఏదో ఎవరో మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, దాన్ని విమర్శించారు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పారు అధ్యక్ష. నేను సూటిగా గౌరవ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. బెల్ట్ షాపులు వీధి వీధిన పెట్టి ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకున్న మీకు ఆ రోజు బాధ అనిపించలేదా అని అడుగుతున్నా అధ్యక్ష. డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని అప్పుల పాలనలో వేసి కోట్ల చుట్టూ తిప్పిస్తూ బ్యాంకుల్లో అప్పు కూడా పుట్టని స్థితికి వాళ్ళని తీసుకొచ్చిన రోజు నీకు బాధ అనిపించలేదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. నారాయణ కాలేజీలో ఆడపిల్లలు చచ్చిపోతుంటే ఆ తల్లిదండ్రులు దిక్కుతోచగా మీ చుట్టూ తిరుగుతున్నప్పుడు మీకు బాధ అనిపించలేదా అని అడుగుతున్నా అధ్యక్ష. డ్వాక్రా మహిళలకి 14,200 కోట్ల మాఫీ చేయాల్సి ఉంటే ఒక్క రోజైనా కేబినెట్ లో దాని గురించి మీరు ప్రస్తావించారా? అలాంటి వాళ్ళు ఈ రోజు మీరు ఎందుకు బాధపడిపోతున్నారో నాకు అర్థం కాలేదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గతంలో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన మొదటి సంతకం బెల్ట్ షాపుల మీద పెట్టాడు అధ్యక్ష. కానీ తన మొదటి సంతకాన్ని కూడా అమలు చేయలేని దౌర్భాగ్యమైన పరిపాలన చంద్రబాబు నాయుడు అందించారన్న విషయం మహిళలకు తెలుసు కాబట్టి ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఈయన సంతకంతో బెల్ట్ షాపులు పోవడం దేవుడెరుగు, 20% మద్యం అమ్మకాలు పెరిగాయి.
అలాగే బీచ్ లో బీర్ పార్లర్లు పెట్టారు. కూరగాయలు పాలు అమ్మే చోట మీరు చూస్తే మద్యాన్ని తీసుకొచ్చి షాపింగ్ మాల్లలో ఫ్యామిలీస్ కి ఎంత ఇబ్బంది కలిగించారో మనం అందరం కూడా గమనించాం. అదే తాగుబోతుల మధ్య నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మరి ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని అమ్మకం చేసిన ఆ పిచ్చి తుగ్లక్ పాలన నిన్నటితో అంతమైపోయింది. ఆడవాళ్ల జీవితాలకి ఈరోజు భరోసా ఇచ్చే విధంగా నిండు నూరేళ్లు వాళ్ళు సుఖంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ దశల వారీ మద్యపాన నిషేధం అనేది ప్రతి ఆడవాళ్ల జీవితంలో కూడా వెలుగు నింపిందని తెలియజేసుకుంటూ అధ్యక్ష, ముఖ్యంగా ఒక చిన్న విషయం అధ్యక్ష. సూర్యుడు తను వెలుగుతూ అందరికీ వెలుగునిస్తాడు అధ్యక్ష. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తాను గెలవటమే కాకుండా తనను నమ్మి తన భుజాల మీద 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించి బాధ్యతను పెట్టినందుకు 5 కోట్ల ప్రజలను కూడా గెలిపించబోతున్నాడు అనేది ఘంటాపదంగా నేను చెప్పగలను అధ్యక్ష. ఇన్ని రోజులు ఒక బలవంతుడు బలహీనుడిని బెదిరించిన రోజులు చూశారు అధ్యక్ష. కానీ ఈ రోజు ఆ బలహీనుడికి అండగా ఉన్న ఒక బలమైన నాయకుడిని మీరు చూడబోతున్నారు అధ్యక్ష. ఈ విషయం ప్రతిపక్షానికి మీ ద్వారా తెలియజేస్తూ, మరి తప్పో రైటో నాకు తెలియదు కానీ శాసనసభ రికార్డులన్నీ తిరిగేసి చూసినా కూడా ఇంత గొప్ప విప్లవాత్మక సంస్కరణలు, మహిళా సంక్షేమం, మహిళా భద్రత ప్రతిపాదించిన ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేదని తెలియజేసుకుంటూ, మరొకసారి అలాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ గవర్నర్ ప్రసంగాన్ని మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. శ్రీమతి ఉషా. రెస్పెక్టెడ్ స్పీకర్ సార్, మొన్న గవర్నర్ గారు తన ప్రసంగంలో గవర్నమెంట్ పాలసీస్ గురించి మాట్లాడుతూ అలాగే జలయజ్ఞం గురించి పేర్కొన్నారు. ఈ జలయజ్ఞం ద్వారా మన జీడిపల్లి ప్రాజెక్టు నుంచి బీటీపీ ప్రాజెక్టు వరకు నీళ్లు తీసుకుపోతున్నాం. ఇది నిజంగా అనంతపూర్ జిల్లాలో ఉండే మన కళ్యాణదుర్గం ప్రాంతంకైతే నిజంగా వరప్రదాయిని అని నేను చెప్తున్నాను. గత ప్రభుత్వం మనం చూస్తే కేవలం బీటీపీ ప్రాజెక్టులని శిలాఫలకాల ఆవిష్కరణం అదేవిధంగా ఉద్ఘాటన కోసమే పరిమితిగా అయింది. ఈ అనంతపూర్ జిల్లా మనం గతంలో చూసినాం, రాజస్థాన్ తర్వాత అనంతపూర్ జిల్లాని ఎడారిగా పేర్కొంటారు. కళ్యాణదుర్గం చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ జిల్లాలో నిత్యం కరువు. ఈ జిల్లాలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. రైతులు అక్కడ వర్షం లేక, పంటలు లేక, గిట్టుబాటు ధర లేక, మనకి పని లేక, ఉద్యోగం లేక చాలా మంది రైతులు వలసకపోయినారు. ఇలాంటి రైతులందరికీ కూడా మనం చూస్తూ ఉంటే కళ్యాణదుర్గంలో ఉండే ప్రతి గ్రామంలో కూడా వలస అనేది ఒక సహజ ప్రక్రియగా మారింది. ఇవన్నీ కూడా మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా పైన ఒక విశేష ప్రేమతో అనేక సార్లు రైతు భరోసా యాత్ర చేపడుతూ ప్రతి ఒక్క రైతుకి కూడా భరోసాను నింపినారు. ఆ భరోసా ఈ రోజు జలయజ్ఞ ద్వారా ఆ కృష్ణమ్మ తల్లి మన జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పరుగులు వేస్తూ మన కళ్యాణదుర్గం మండల్, షెట్టూర్ మండల్, కుందుర్పి మండల్, బ్రహ్మసముద్ర మండల్లో ఉండే 114 చెరువుకి నీళ్లు నింపుతూ అదేవిధంగా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచుతూ ప్రతి ఒక్క రైతు కష్టాన్ని పరిష్కరిస్తున్నానని నేను ఈరోజు నిజంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క పరిస్థితిని చాలా సెన్సిటివ్ గా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఈ ప్రాజెక్ట్ ని అతి శీఘ్రంగా శ్రీకారం చుట్టి శరవేగంగా పని జరుపుతూ మమ్మల్ని అందరూ కూడా ఒక సస్యశ్యామల కళ్యాణదుర్గం మనం చూడబోతున్నామని కళ్యాణదుర్గం ప్రజల తరపున, రైతుల తరపున, మహిళల తరపున, యువతల తరపున
వేయి కన్నులతో ఈ ప్రాజెక్ట్ ని ఎదురు చూస్తుండే మా కళ్యాణదుర్గం ప్రజలందరి తరపున సీఎం గారికి నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Respected Speaker, today I am also thankful to Honorable CM Shri Jagan Mohan Reddy Garu because he has allowed a lot of backward community to represent in this house. Sir, I stand very delightedly in this house today to tell that the house has been a witness to lot of backward community, that is backward classes, scheduled caste, scheduled tribes and minorities representing in a more number of people in this house today, sir. Sir, after the landslide victory of the YSRCP party, and let me tell you, sir, this is a very important point in the history of Andhra Pradesh because I put forth before you when the day our cabinet was formed in Andhra Pradesh, the whole of the nation stood in astonishment of the precision of our CM for choosing the backward community as his main army. Sir, I would delightfully mark our Chief Minister as a distinguished Chief Minister in the history because he made a dream come true of Dr. B.R. Ambedkar and Jyotirao Phule by enlightening the rights of the backward community and also liberalizing the rights of the backward community. Sir, whenever there was a decision to be taken by me personally, because I represent a backward caste, he never clipped my wings. He always let liberally to take the decision in the development of Kalyanadurgam, sir. Sir, I am very much humbled when our Chief Minister addresses in his speech telling that BC, the backward community, is the backbone of Andhra Pradesh. Sir, there are many STs, BC minorities who are in this house. Really, we are humbled by these soft-spoken words, sir. Sir, today I take the opportunity to thank our Chief Minister for the great vision he has for Andhra Pradesh, and also I thank behalf of all the backward communities for the great vision he has given us and the great stage he has given us too, sir. And also, I thank the opportunity for the Governor for his excellent address in this house. And also, I thank you personally because the day you were on the seat, sir, you gave a very nice statement telling that this house will witness very good debates on the issues in the constituency. Thanking you, respected sir, once again, and thank you, House. Mohammad Amjad Basha, Deputy Chief Minister. ధన్యవాదాలు సార్. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేదానికి ఇవాళ నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మొదటగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగము ఎప్పటిలాగా రొటీన్గా లేకోకుండా, ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు మనం ఇదే శాసనసభలో ఉన్నాము. గత 5 ఏళ్ళు కూడా గవర్నర్ ప్రసంగాన్ని మనం విన్నాము. కానీ ఇవాళ మన గవర్నర్ గారి ప్రసంగం భిన్నంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక నీతివంతమైన మరియు పారదర్శక పాలన మరియు ఒక అవినీతి రహిత పాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తాము అనే దిశలో మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ఇవాళ చూస్తుంటే ఏదైతే ఈ రాజకీయ వ్యవస్థ మరి ఇవాళ ఈ పార్లమెంటరీ వ్యవస్థ మరి ప్రభుత్వాలన్నీ కూడా అవినీతిమైన పాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న తరుణంలో ఇవాళ మనకందరికి కూడా ఒక సూర్య కిరణం లాగా మరి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పడం అనేది నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే గవర్నర్ గారి ఈ ప్రసంగంలో మొదట ఆయన చదివిన
ఈ ప్రసంగాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఒక అవినీతి రహిత పాలన అందించే దిశలో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన మొదటి అడుగు వేస్తూ గత ప్రభుత్వం ఎక్కడైనా ప్రభుత్వ వ్యవస్థల్లో కానీ ఎక్కడైనా కానీ అవినీతి జరిగితే గతంలో సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి ఎవరైనా ఆ అవినీతికి పాల్పడిన అధికారులు కానీ ఎవరైనా కానీ వాళ్ళను కఠినంగా శిక్షించే పరిస్థితి మనం గతంలో చూశాం. కానీ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ఒక జీవో ద్వారా ఏదైతే సిబిఐని ఆ జీవో ద్వారా ఏదైతే ఉపసంహరించడం అనేది నిజంగా చాలా దారుణం అధ్యక్ష. మరి దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన మొదటి నిర్ణయం ద్వారా ఇవాళ ఖచ్చితంగా ఆ ఏదైతే సిబిఐ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం జరిగింది అధ్యక్ష. నిజంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు కూడా ఇవాళ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రేపు జరగబోవు ఎక్కడన్నా అవినీతి జరిగితే ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి ఎవరైతే అవినీతికి పాల్పడిన వాళ్ళకందరికీ కూడా కఠినంగా శిక్ష పడుతుందని ఒక నమ్మకాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలకు అందించిన పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి అదే దిశలో అధ్యక్ష, ఏదైతే ఈ మారుతున్న రాజకీయ పరిస్థితులు మరి ఇవాళ పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా ఇవాళ చూస్తే గత 5 ఏళ్లలో ఏదైతే పార్లమెంటరీ వ్యవస్థ కానీ ఏదైతే అన్ని కూడా కొల్లగొట్టి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా గత ప్రభుత్వాలు పనిచేసిన పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఒక సింబల్ నుంచి గెలిచిన వ్యక్తులను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ 23 శాసనసభ్యులను మరి అదేవిధంగా 3 పార్లమెంట్ సభ్యులను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారో ఖచ్చితంగా ఇదే శాసనసభ సాక్షి అధ్యక్ష. గత ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. మరి అలాంటిది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూసిన తర్వాతనే ఇవాళ ప్రజలందరూ కూడా ఒక గొప్ప మ్యాండేట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 5 ఏళ్లు జరిగిన అవినీతి మరి ఏదైతే అక్రమాలు అవన్నీ కూడా చూసిన తర్వాతనే ప్రజలందరూ కూడా ఒక గొప్ప నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి, మరి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకు దూసుకెళ్తుందని వాళ్ళు ఆలోచించిన తర్వాతనే వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాతనే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజంగా ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఒక పెద్ద మ్యాండేట్ తో ప్రజలందరూ కూడా మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి మనం చూశాం అధ్యక్ష. ఏదైతే ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని వమ్ము చేయరని విశ్వాసం మాకైతే పూర్తిగా ఉంది అధ్యక్ష. ఆ విశ్వాసంలో భాగంగానే తన మొట్టమొదటి అడుగులు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే కూడా ఏదైతే అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా ప్రక్షాళన చేయాలి అనే దిశలో ఆయన అన్ని అధికారులతో సమీక్షలు సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ మరి ఆయన అడుగులు కూడా ఆ దిశలో ముందుకేస్తూ మరి ఇవాళ ఒక పక్క ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడవాలి, మరి ఒక పక్క నేను ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి అనే దిశలో ఆయన ముందడుగు వేయడం అనేది ఇవాళ ప్రజలందరూ కూడా ఆయన 15 రోజుల పరిపాలన ద్వారానే ఇవాళ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఖచ్చితంగా ఈయన పరిపాలనలో మనందరికి కూడా న్యాయం జరుగుతుందనే విశ్వాసం నమ్మకం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా కలిగే దిశలో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సామాజిక న్యాయం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గతంలో ఉండే ప్రభుత్వాలు గాని భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా కూడా అధ్యక్ష ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ అధ్యక్ష ఎక్కడ కూడా సామాజిక న్యాయం జరగని పరిస్థితి అధ్యక్ష. మరీ ముఖ్యంగా గత 5 ఏళ్ల ప్రభుత్వం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పాలన అధ్యక్ష ఏదైతే సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టేసి తమ వర్గానికి పెద్దపీట వేస్తూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరిగిన పరిస్థితి గత 5 ఏళ్లు మనం అందరం కూడా చూశాం అధ్యక్ష. ఇవాళ ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గొప్ప చెప్పుకుంటున్నారు అధ్యక్ష. మా పార్టీ బీసీల పార్టీ,
బీసీలు అంటే మా పేటెంట్ హక్కు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో బీసీలకు చేసింది ఏమీ లేదు అధ్యక్ష. కేవలం వాళ్ళ ఓట్లు వేయించుకొని 5 ఏళ్లు ఆ బీసీలకు ఏ న్యాయం చేసిన పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ కూడా బీసీలకు న్యాయం చేసిన పరిస్థితి లేదు అధ్యక్ష. కేవలం ఆ బీసీలు ఏదైతే ఆయన ఇచ్చింది ఏంటంటే అధ్యక్ష ఆదరణ అని చెప్పుకుంటూ ఏ బీసీలు ఏదైతే ఆ కుల వృత్తులకు మగ్గి ఉన్నారో ఆ కుల వృత్తులకే మీరు మగ్గిపోవాలి అనే ఆలోచన దిశలో ఆయన ముందుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక కత్తెరనో ఒక సుత్తినో ఇచ్చేసి మీరు ఇంతవరకు కష్టపడ్డారు, మీరు మీ కుటుంబ సభ్యులు మీ తరతరాలు కూడా ఇదే కుల వృత్తిలో మగ్గిపోవాలి అని ఆలోచించిన ముఖ్యమంత్రి ఆ రోజు రాష్ట్ర ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఆయన ఏదైతే తన పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అధ్యక్ష ఆయన ఒక బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ బీసీ డిక్లరేషన్ లో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా అన్ని పదవులలో కూడా 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కేటాయిస్తానని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే తరహాలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి కేబినెట్ ద్వారానే నిరూపించుకోవడం జరిగింది అధ్యక్ష. మా ప్రభుత్వం బీసీల ప్రభుత్వం, మా ప్రభుత్వం ఎస్సీల ప్రభుత్వం, మా ప్రభుత్వం ఎస్టీల ప్రభుత్వం, మా ప్రభుత్వం మైనార్టీల ప్రభుత్వం అని నిరూపించుకోవడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 60% మందికి ఇవాళ తన కేబినెట్ లో స్థానం కల్పించడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఎందుకంటే అధ్యక్ష నేను ఒక గర్వంగా చెప్పుకోగలను అధ్యక్ష, నేను ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అధ్యక్ష. నిజంగా స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా కూడా అధ్యక్ష మైనార్టీలకు ఎక్కడ కూడా న్యాయం జరిగిన పరిస్థితి లేదు అధ్యక్ష. కేవలం ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ముస్లింలకు ఏదైతే వెనుకబడిన వర్గాలుగా భావించి ఆయన 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత కూడా మా పిల్లవాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకందరికి కూడా ఉన్నత చదువులు చదివించాలి అనే ఉద్దేశంతోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ పథకాల ద్వారా ఇవాళ ముస్లిం సమాజం అంతా కూడా ముస్లిం ఏదైతే వెనుకబడిన విద్యార్థులందరూ కూడా ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎంతో ఆర్థికంగా బలోపేతం అయిన పరిస్థితులు మనం ఇవాళ చూస్తున్నాం అధ్యక్ష. దానికి ఇవాళ తన తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకున్న మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి ఇవాళ ఖచ్చితంగా సామాజిక పరంగా మరి వాళ్ళకు ఆర్థిక పరంగానే కాకుండా వీళ్ళకు ఏదైతే రాజకీయ పరంగా కూడా ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ నేను ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను తన మొట్టమొదటి కేబినెట్ లోనే మంత్రి పదవి నాకు కట్టబెట్టి నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అన్నది నిజంగా నేను చాలా గర్వంగా ఉన్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఇలాంటి నాయకుడి కింద నేను పనిచేసినందుకు నాకు గర్వంగా అయితే ఇవాళ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధ్యక్ష మా సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం యావత్తు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మావాడు అని ఇవాళ మావాడు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడని ఇవాళ సగర్వంగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏదైతే సామాజిక వర్గం మైనార్టీ సామాజిక వర్గం అంతా కూడా ఇవాళ ఎంతో గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇవాళ అందరికీ సామాజిక న్యాయం చేస్తూ తన మొట్టమొదటి మంత్రివర్గం ద్వారానే ఇవాళ ప్రజలకు ఏదైతే బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అందరికి కూడా సామాజిక పరంగా వాళ్ళకందరికి కూడా ఉన్నత పదవులు ఇవాళ ఇస్తూ ఇవాళ మా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు అధ్యక్ష. అదే తరహాలో ఇది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ముస్లిం మైనార్టీలను ఏ విధంగా అణగదొక్కిందనేది కూడా మనం ఒక్కసారి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్వార్థపరుడు అధ్యక్ష. స్వార్థపడు ఆయనకి ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు అందరినీ కూడా కలుపుకునే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఆయన అవసరం తీరిన తర్వాత ఏ సామాజిక వర్గాలైనా కూడా పక్కన పెట్టే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గతంలో ఏదైతే ఒక మద్దతు పార్టీతో బీజేపీతో జతకట్టి ఇవాళ ఆ రోజు కూడా ముస్లిం వర్గానికి అన్యాయం చేసిన ఎవరైనా ఉండాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఎందుకంటే ఆయన 2014 మునుపు అధ్యక్ష
మా ముస్లింలకు సంబంధించిన ఒక పెద్ద బహిరంగ సభలో నేను ఒక చారిత్రాత్మకమైన తప్పిదం చేశాను, ఒక మతతత్వ పార్టీతో నేను జతకట్టి నేను చారిత్రాత్మకమైన తప్పిదం చేశాను, నేను భవిష్యత్తులో అలాంటి తప్పును పునరావృతం చేయనని చెప్పి 2014లో అధ్యక్ష అదే పార్టీతో జతకట్టి తన స్వార్థం కోసం అధికారం కోసం బీజేపీతో జతకట్టడం జరిగింది అధ్యక్ష. మరి అవాళ ఏదైతే 2014లో అధ్యక్ష ఎవరికే గాని కేవలం ఒక్కరికి మాత్రమే ఆ రోజు ముస్లింలకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది కూడా ఎక్కడ అధ్యక్షగా ఎక్కడైతే ఓడిపోతామో అక్కడ మాత్రమే ఒక సీట్ ఇచ్చి మేము మైనార్టీలకు ఒక సీట్ ఇచ్చామని చెప్పడం జరిగింది అధ్యక్ష. నిజంగా ఎంత దారుణం అంటే అధ్యక్ష గత 5 ఏళ్లలో అధ్యక్ష భారతదేశంలో స్వాతంత్రం వచ్చి అధ్యక్ష 70 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ముస్లింలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఏదైనా నడిచిందంటే అధ్యక్ష మన రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అధ్యక్ష. గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఏ ఒక్కరికి కూడా ముస్లిం వర్గానికి సంబంధించిన ఎవరికి కూడా ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించలేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. మరి ఏదైతే ఎన్నికలు వస్తున్నాయని తెలుసుకొని మరొక్కసారి ముస్లింల ఓటు అవసరము, ఖచ్చితంగా ముస్లిం ఓట్లతోనే మరొక్కసారి అధికారంలోకి రావాలి అనే ఒక దురాశతోనే 3 నెలల కోసం ఒక ముస్లిం వర్గానికి సంబంధించిన ఒకరికి మంత్రి పదవిలో స్థానం కల్పించడం జరిగింది అధ్యక్ష. మరి ఇవాళ చూస్తే అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 5 ముస్లింలకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ 5 మందిలో 4 అత్యధిక మెజార్టీలతో కూడా గెలవడం జరిగింది అధ్యక్ష. ఒక్కరు మాత్రం ఇక్బాల్ గారు మాత్రం ఒక్కరు ఓడిపోవడం జరిగింది అధ్యక్ష. మొన్న పవిత్ర రంజాన్ మాసం సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష ఏదైతే నేను 5 నేను ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది, 4 మాత్రమే గెలవడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఇక్బాల్ గారు ఓడిపోయారో ఖచ్చితంగా ఆయన కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి 5 కూడా నేను చట్టసభలోకి తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఎంత గొప్ప విషయం అధ్యక్ష ఇది, ఎంత విశాలమైన హృదయం అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారిది. నిజంగా ఓడిపోయిన వ్యక్తిని కూడా ఇవాళ ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నేను చట్టసభలోకి తీసుకొస్తానని చెప్పడం అనేది నిజంగా ఆ ప్రసంగం విన్న ఈ రాష్ట్రంలోనే యావత్ ముస్లిం వర్గాలను కూడా ఈరోజు గర్వంగా వాళ్ళందరూ కూడా తల ఎత్తుకుని ఇవాళ గర్వంగా ఈరోజు తిరగగలుగుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా అధ్యక్ష ఇలాంటి పరిపాలకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అందరి అదృష్టం, మరి రాష్ట్ర ప్రజల అదృష్టంగా మేమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసుకుంటూ, ఒక పక్క సామాజిక పరంగా న్యాయం చేసుకుంటూ, ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ, ఇంకొక పక్క ఈ రాష్ట్రంలో ఏదైతే ఆయన మేనిఫెస్టో, ఎందుకంటే అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా ఆయన ఒక మాట అంటుంటారు అధ్యక్ష, మేనిఫెస్టో అనేది నా మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో మాత్రమే ఉంటుంది. గతంలో లాగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో లాగా 100 పేజీల మేనిఫెస్టో ఉండదు. నా మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టోనే ఉంటుంది. ఆ మేనిఫెస్టో నేను ఏదైతే పొందుపరుస్తానో ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి ఒక్క అంశం కూడా నెరవేర్చి భవిష్యత్తు 2024లో మళ్ళీ ప్రజల వద్దకు వచ్చి నేను ఓట్లు అడుగుతానని అంత గట్టి ప్రగాఢ నమ్మకంతో ఇవాళ ప్రజలకు చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి అదే ఆ మేనిఫెస్టోని నేను ఒక ఖురాన్ గా భావిస్తాను, ఆ మేనిఫెస్టోను నేను ఒక బైబిల్ గా భావిస్తాను, అదే మేనిఫెస్టోను నేను ఒక భగవద్గీతగా భావిస్తానని కూడా ఎంతో సందర్భాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఆ మేనిఫెస్టో ఏదైతే ప్రజలకు ఇచ్చే మాటల ప్రకారంగా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 600 పైచీలకు హామీలు మనం చూశాం అధ్యక్ష. ఏ ఒక్క హామీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందని పరిస్థితి అధ్యక్ష. రైతులకు మోసం చేయడం జరిగింది అధ్యక్ష, డ్వాక్రా మహిళలకు మోసం చేయడం జరిగింది అధ్యక్ష, విద్యార్థులకు మోసం చేయడం జరిగింది అధ్యక్ష, నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మోసం చేయడం జరిగింది అధ్యక్ష. గత 5 ఏళ్లలో ఆ పరివాసనమే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు జరిగిన ప్రభుత్వం ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక మీదట ప్రజలకు పరిపాలించే హక్కు లేదు అని ప్రజలు తీర్పు ఇచ్చారు, గట్టి తీర్పు ఇచ్చారు అధ్యక్ష. మరి అలాంటిది ఇవాళ ఇప్పటికైనా అధ్యక్ష వీళ్ళకందరికి కూడా ఇప్పుడైనా వాళ్ళు గుణపాఠంగా వాళ్ళందరూ కూడా స్వీకరించి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు మా సోదరులందరూ కూడా గౌరవ సభ్యులు చెప్పిన సలహాలు సూచనలు పాటించవలసిందిగా నేను ఈ సభాముఖంగా వాళ్ళకందరికీ కూడా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష ఇవాళ మా ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల పక్షపాతి ప్రభుత్వం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష
రైతుల వ్యతిరేకి ప్రభుత్వం ఏదైనా ఈ రాష్ట్రంలో నడిచిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆయన ఎప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది అధ్యక్ష, వ్యవసాయం దండగా అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్యక్ష వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన నాయకుడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్యక్ష. అదే తరహాలో మా ప్రభుత్వం కూడా రైతుల పక్షపాతిగా ముందుకెళ్తుంది అధ్యక్ష. ఏదైతే మేము రైతుల కోసం ఇచ్చిన 9 గంటల ఏదైతే పగల పూటనే 9 గంటల ఉచిత కరెంట్ ఇవ్వబోతున్నాం అధ్యక్ష. మరి అదే విధంగా ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి అదే విధంగా ప్రకృతి వైఫల్యాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ రైతులను ఆదుకోవాలి, ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాలనే దిశలో ఏదైతే 2,000 కోట్ల రూపాయల నిధులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అదే విధంగా రైతు భరోసా కింద 12,500 రూపాయలు ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి కూడా అందిస్తామని కూడా ఇవాళ రైతులకు మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా రాబో రోజుల్లో మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతులకు అన్ని విధాలుగా మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఇవాళ కొందరు సభ్యులు మాట్లాడుతూ ప్రతిపక్షంలోనే గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా ఏదైతే నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశలో గాని ఉద్యోగాలు కల్పించే దిశలో గాని ఎక్కడ కూడా ప్రస్తావన లేదంటున్నారు అధ్యక్ష. ఇవాళ ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురాబోతున్నాం అధ్యక్ష. ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఎవరైతే 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని నియమించబోతున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో 4 నుంచి 5 లక్షల మందికి నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సందర్భంలో ఇవాళ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం ఉద్యోగాలు కల్పించే దిశలో మనం ముందుకు వెళ్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి అదే విధంగా అధ్యక్ష గ్రామ సెక్రటేరియట్ అధ్యక్ష ఈ గ్రామ సెక్రటేరియట్ ద్వారా అధ్యక్ష ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2,000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేసి ఆ గ్రామ సెక్రటేరియట్ లో 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే ఈ గ్రామ సెక్రటేరియట్ ద్వారా ఈ రాష్ట్రంలో 1,60,000 మందికి నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కలిపే దిశలో ముందుకెళ్తుంది అధ్యక్ష. మరి అదే తరహాలో అధ్యక్ష ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా పెద్దపీట వేస్తూ ఖచ్చితంగా స్థానికంగా ఉండే వాళ్ళకందరికీ కూడా 75% స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి అదే విధంగా అధ్యక్ష అమ్మఒడి పథకం అధ్యక్ష ఎందుకంటే ఒక బృహత్తరమైన పథకం అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఏదైతే ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ పథకం ఏదైతే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ఈ రోజు భారతదేశ వ్యాప్త ప్రజలందరినీ కూడా మన్ననలు పొందడం జరిగింది అధ్యక్ష. ఆ పథకం ఏ స్థాయిలో ప్రజాదరణ కలిగిందో మనకందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మఒడి పథకాన్ని ఇప్పుడు ఏదైతే ప్రారంభించబోతున్నారు జనవరి 26వ తేదీ నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి తల్లి అకౌంట్ లో కూడా 15,000 రూపాయలు వాళ్ళకి వేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే అన్ని వెనుకబడిన సామాజిక వర్గాలందరూ కూడా అధ్యక్ష మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఏ విధంగా ఉండదంటే అక్షరాస్యత చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక అధ్యక్ష వాళ్ళైతే వాళ్ళ 10 ఏళ్ల పిల్లవాడు అవుతానే వానికి ఏదో ఒక మెకానిక్ షాప్కో లేకపోతే ఒక టీ కొట్టుకో పంపించే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అలా కాకూడదు. ఏ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లవాడి సంపాదన మీద ఆధారపడకోకూడదు. ఖచ్చితంగా ప్రతి కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్క పిల్లవాడు ప్రతి ఒక్క తల్లి కూడా వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంతమంది కూడా ఉన్నత చదువుకోవాలి అనే ఒక లక్ష్యంతో ఇవాళ ఈ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాబో రోజుల్లో ఏదైతే మా మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారంగానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించే దిశలో మా ప్రభుత్వం మరి మా ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పూర్తిగా పనిచేస్తారు. ఖచ్చితంగా ఏదైతే మరొక్కసారి ప్రజల విశ్వాసాన్ని చూరగొని రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా 30 ఏళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా మాకు పూర్తిగా విశ్వాసం ఉందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటా అధ్యక్ష. ఖచ్చితంగా ఇవాళ గౌరవం ప్రసంగం మీద నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మీకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.
This house